ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరచిన పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025వ సంవత్సరము 5వ నెల 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు రాసిన పత్రిక 4:8 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఇలా భక్తుడు సెలవిస్తున్నటువంటి రీతిలో మరి దేవాది దేవుడు మహోన్నతుని సన్నిధిలో మరి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొద్దకు రండి. సర్వలోకం ఉన్నటువంటి మానవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనగా జీవమగలటువంటి దేవుని యొద్దకు రావాలి. ఎందుకు రావాలి అంటే ఆయన సర్వలోకం ఉన్నటువంటి మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి రక్తములో ఉండి అనగా ఆ రక్తము ప్రతి పాపం నుండి విడుదల పొందుతుంది. సర్వలోకం మానవులందరూ కూడా పాపులు ఉండగా పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ పాప నుంచి మనలోంచి దూరపరచుకోవాలంటే ఆయన యొద్దకే మనం వచ్చినట్లయితే మరి దేవాది దేవుడు ఆ నిత్యజీవం అనేది పరలోకం అనేది మనకిస్తాడు. కాబట్టి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది. అప్పుడు ఎప్పుడైతే మనం వెళ్తూ ఉంటామో అప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి మరి అనేక మంది జీవితాల్లో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహిస్తారు. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఒకటి నిత్యజీవాన్ని దొరుకుతుంది, రెండవది కుటుంబ సమస్యలుగా మరి స్వస్థతే కానివ్వండి, నెమ్మది, సమాధానం, సంతోషము, ఆనందం లేని వారికి ప్రభు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఆయన దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో మరి దేవాది దేవుడు మన యొద్దకు కూడా వచ్చి గొప్ప కార్యాలు చేస్తాడు. మన కుటుంబంలో వెలుగునిస్తాడు, చీకటి నుంచి తొలగిస్తాడు, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆ పరిశుద్ధి తండ్రి ప్రేమలేసునికి వందాను, కృపలేసునికి స్తోత్రాలనైనా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. ప్రవాదిగో తండ్రి మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. బాబునికి స్తోత్రాలు. దేవతండ్రి నాయకులు, అధికారులు మంచి వంతులను పండి నెమ్మది సమాధానం దయచేయండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తండ్రి నీతి మార్గంలో నడిపించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. దేవాదిగో తండ్రి పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. అయినా దేవాదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. దేవాదిగో మా దేశ పాడి పడినంతను మీరు ఆశ్రయించండి, దీవించండి. ప్రవాదిగో వ్యవసాయాలు ఒబ్బు చేసుకున్నారు, మంచి వాతావరణం దయచేయండి. ఆయా స్థలాల్లో తండ్రి సభలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదిగో తండ్రి మంచిగా సభలు జరగడానికి అనేక మందికి రక్షణ భాగ్యంగా ఉండే కృప దయచేయండి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరిచిన జైలు ఉన్న బిడుబడి దయచేయండి. కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారుమని దయచేయండి. వివాహానికి వందనాలు తండ్రి, వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. దాని ప్రభావ ప్రతి సేవకుడు సేవకురాలు వారి బిడ్డలు కుటుంబం సంఘం అంతటిని కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.